సరేనట. ఒక రాజు మంత్రికి అంటాడు, అంటే మంత్రి అంటాడు రాజు, ఏం రాదా అనబట్టా లోకంలో మూఢనమ్మకాలు బతున్నాయి అనబట్టి, మూఢనమ్మకాలు బాగా ఉన్నాయి అనబట్టి. ఇట్లా ఉంటాయా అందుకెళ్ళి ఏ కొందరన్నా మంచిగా ఉండిందా లేదంటే ఒక్కోడి కూడా నిరాశ అందరి మూఢనమ్మకాలే ఉన్నాయి అనబట్టి. ఒక్కోళ్ళే అందరూ మూఢనమ్మకాలు ఉన్నారన్నమాట. అరే ఇట్లా మాట్లాడుతున్నావు మరి చూపి నాకు, మరి నువ్వు చెప్పమంట చూపించమంట, ఇంకా చెప్తే నీకు అర్థం కాదేమో నీకు చూపిస్తాను నేను, చూపి అనబట్టి. కానీ ఒక టైం రాని అనబట్టి చూపిస్తాను. అంటే ఒకనాడు ఏం చేసిగా ఈ మంత్రి మాధవన్ దగ్గరికి పోయిండు. మాధవన్ దగ్గరికి పోయి మూరెరు నడది ఒక చెప్పు చేయించిండు. చెప్పు ఇంత 2 ముళ్ళలు అడవి ఆ చెప్పు చేయించిండు ఒక్కటి. దానికి ఏమో బంగారు పాలిస్ అది ఇది ఇచ్చిండు. తెచ్చిగా అది బాదార్లు వచ్చిండు, చౌకులో వచ్చిండు. అడయ్యా చౌకులకి చాలా చెప్పునాడ పెట్టిండు, దాని మీద పడిపోయినాడు. చెప్పినాడ పెట్టిండు, దాని మీద పడిపోయింది. ఇక నొసలు దాని మీద చెప్పి మీద పెట్టి కూర్చున్నాడు, అట్టని పడిపోయిండు. అరే లోకులందరూ వస్తున్నారు, ఏమైంది మంత్రి, ఏమైంది నీకు, ఏమైంది? అది ఏం చెప్పాలనబట్టా, ఈ దేవుడు వచ్చిండు, నాకు దర్శనం ఇచ్చిండు, నేను పట్టుకున్న ఒక కారైతే ఒక చెప్ప నా చేతికి అర్చిపోయింది, ఆ దేవుడు గాయపడిపోయింది అన్నమాట. అర్థమవుతున్నా నా వారని, అర్థమవుతున్నదే. అంటే నేను చెప్పు అడు పడ్డాడా, చెప్పు పెట్టుకున్నాడు, చేతిలో పట్టుకొని పడ్డాడు, దండం పెట్టాడు పడ్డాడు. అంటే లోకలు అంటున్నాడు, నీకు ఏమైందిరా, ఇక పడ్డావెందుకు, ఇక దండం ఎందుకు పెడుతున్నావు? లేదనబట్టా దేవుడు వచ్చిందనబట్టా, నాకు దర్శనం ఇచ్చిందనబట్టా, నేను బిగ్గితో ఒక చెప్పు పట్టుకునే చెప్పు ఇడిసబెట్టి దేవుడు పారిపోయాడు అన్నమాట. అబ్బా కరణే అనమాట, ఇంత పెద్ద చెప్పేస్తే మంచిది, ఇంత పెద్ద చెప్పేస్తే మంచిది కరణే అంటే అనమాట. మరలా లాస్ట్ చెప్పింది దేవుడు నాకు పోయేటప్పుడు, ఈ చెప్పుతోని ఓడితే 4 చెప్పు దెబ్బలు వేసుకుంటాడు, ఆడికే మోక్షం ఉండదు. ఇట్లా చెప్పింది దేవుడు అంటున్నాడు. ఆడంటాడు నాకు ముందే, ఈ వచ్చిన పోయినోడు నాకు ముందు 4 చెప్పున్నాయి, 4 నాకు కొట్టు, నాకు అక్కడ బీడ్ అయిపోయింది. శుద్రాకుడు అట్లా కుదరబట్టి మీరు రాయి పెట్టింది అనబట్టి, లైన్ పెట్టింది. అయితే 2-3 చీరల దాకా లైన్ అయిపోయి, అయితే ఇక ఇటు రాజుకు కవర్ అయింది. అరే మీ మంత్రి ఏమో దేవుడు పతనమైనట్ట, మంత్రి ఏమో నడుస్తున్నట్టు రాగత్య అని ఏమైనా మంత్రి ఏం చెప్పాలంటే దేవుడు ప్రసన్నమైడు, నేను పట్టుకుంటా కానీ చెప్పు ఇడితే పెట్టిపోయినారు, చెప్పిన చేతులకు మిగిలిపోయినారు దేవుడు అనమాట. అయితే దేవుడు పొంగ చెప్పిండు, అరే ఓళ్ళైతే 4 దెబ్బలు పట్టుకుంటాడు వారికి మోక్షం ఉన్నాయి, అరే రాదంటే నాకు ముందు కట్టు. ఆడి గంగలో పోని నాకు ముందు కొట్టు అంటున్నాడు, ఆడికి 4 చెప్పతక్కువ. ఇక ఈడంటాడు అది గంగలో పోనీ అంటే ఈ చెప్పుని మనం సింహాసనం మీద కూర్చుంటే పెడతామన్న బట్టి. ఇక దాంట్లో పట్టుకోడు, మంచిని కూడా పట్టుకోడు. ఇక ఆయన కూర్చుండే సింహాసనం మీద పెట్టిండు చెప్పుని, రోజు పూజ చేస్తున్నాడు.
అప్పుడు వాటికి మరో 4-5 పండితాలు అయినాక అని నువ్వు చెప్పాను మూఢనమ్మకాలు గురించి చెప్పాను నీ ఇంకా కూడా చెప్తానే అరే నువ్వు కూడా అలానే ఉన్నావు అనమాట నేనెట్టుంటా నువ్వు కూడా అలా షామీలైనావు నువ్వు టోపచ్చినావు నువ్వు కూడా మూఢనమ్మకాన్ని షామీలైపోయింది ఓడు బతుకున్నది అట్లా మూఢనమ్మకాలల్లో లోకలంతా పాగలవుతున్నది భయ్ లోకులు మొత్తం పాగలవుతున్నారు భయ్ మూఢనమ్మకాలల్లో మొత్తం లోకులు అందరు పాగలవుతున్నారు ఎట్లా ఉండాలి మన పటవారి మన కొడుకు చచ్చిపోయింది ఇల్లు ఇచ్చిండు ఆ బామ్మనోడు అన్నాడు ఇక్కడ ఉండనే ఉన్నప్పుడు ఆ బామ్మనోడు అన్నాడు ఇక్కడ ఉండనే ఉండకు మరి ఎవరు ఉండాలా ఈ భూమి మీద ఉండనే ఉండకు చెప్పలేదు